నేను చెప్తున్నాను, ఈ తెలుగు తప్ప ఇంకోటి రాక నానా ఇబ్బందులు పడే ఈ అపోజిషన్ పార్టీలు చూసి ఆ ముగ్గురు ఎప్పుడు మాట్లాడితే మా రామ్మోహన్ నాయుడు గారు, గల్లా జయదేవ్ గారు మాట్లాడిన భాషకే వీళ్ళు పరవశించిపోయారు తప్ప ఇంత బ్రహ్మాండంగా గల్లాలు వినిపించిన ఉదంతాలు ఎక్కడా నేను చూడలేదు. కానీ ఇలాంటిది ది ఫస్ట్ అవర్ టైం సెషన్స్లో గతంలో భరత్ కానీ లేకపోతే మిథున్ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నవి చూస్తే, ఇంక్లూడింగ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో పార్లమెంట్లో రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నవి అన్ని చూసినప్పుడు ఎస్ దర్ ఆర్ సర్టన్ డిబేటబుల్ టాపిక్స్ ఎలా మాట్లాడొచ్చు అన్నది. అండ్ మోర్ ఇవాళ బీసీల కోసమే బీసీ పునాదుల మీద ఏర్పడింది పార్టీ కథలు చెప్పుకునే వాళ్ళకన్నా 2019లో 41 మందికి ఇస్తే ఈసారి 48 మందిని, అలాగే ఎస్సీ సామాజిక వర్గం 29 మందికి ఇస్తే 29 మందికి రిజర్వ్డ్ కాబట్టి ఎస్టీలు 7కి 7 ఇవి ఎలాగో రిజర్వ్డ్ కాబట్టి. కానీ ఇక్కడ ఓవరాల్గా 84 మందికి అండి, కంపేర్ టు 77 2019లో ఇచ్చిన దగ్గర 84 ఈ ముగ్గురు వర్గాలకి ఇచ్చి చూపించడం అంటే ఎంత పెద్దపేట వేశారో చూడండి. అలాగే మహిళలకి 15 నుంచి 19 మందికి పెంచాడు, అలాగే మైనారిటీలకి 5 నుంచి 7 పెంచాడు, 5 ఈసారి 7 చేశారు. అంటే దీనికి కూడా ఇవాళ ఆయన కంక్లూజన్ రిమార్క్స్ లో ముఖ్యమంత్రి గారు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. అవును, మహిళలు ఇంకా పెంచుండాలి, మహిళలనే కాదు వీటి మీద ఇంకా ఆయన ఫోకస్ చేస్తున్నాడు. నెక్స్ట్ టైంకి గ్యారెంటీగా పెంచుతాననేది కూడా చెప్తున్నారు. తర్వాత ఆల్మోస్ట్ ఇఫ్ యూ రియలీ రికలెక్ట్ ఎంతమందినండి మొత్తం ఆయన లాస్ట్ టైం నిలబడిన 200 మందిలో ఈసారి ఎంతమందికి మోర్ దెన్ 90% 90 మందికి తీసేసాడు కన్సిడరేషన్స్ లేకుండా మార్చుకోండి. సో ఎప్పటి నుంచో నేను చెప్తుంది 80 మందికి తగ్గడం అన్నది అదైతే వాస్తవం అయిపోయింది. ఈ విధంగా చూసుకుంటారండి అసలు వేరే వాళ్ళు ఎంపీలు చూడండి సార్, 2019లో ఎస్సీలు 4 ఇస్తే 4 రిపీట్ చేశాడు, ఎస్టీ ఒకటి ఇస్తే అది రిజర్వ్డ్ అండి కాదంటలే. బీసీ 7 నుంచి 11 సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే 25 ఎంపీలు 5 రిజర్వ్డ్ పక్కన పెడితే 20లో 11 బీసీలు మోర్ దాన్ 50%. నేను చెప్తున్నాను సార్, అనకాపల్లి ఇస్తే ఇంకా అమ్మాయిలు చూడండి, ఆడపిల్లలకి 4 ఎంపీలు ఉన్నారు, ఈసారి 5 ఎంపీలు చేశారు. నేను ఒకటే అనిపిస్తుంది సార్, ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యేలు చూడండి, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎస్సీ ఎస్టీ బీసీల్లో 2019 నుంచి 33 ఇచ్చాడు, ఎస్సీలు ఎస్టీలు 8 బీసీలు 48 నుంచి 59 గణనీయంగా ఎలా పెంచారు చూడండి. 89 మందికి ఇస్తే సార్ 100 అవుట్ ఆఫ్ 200. ఒకటి అనౌన్స్ చేయలేదు ఇంకా, అక్కడ అనకాపల్లి పవన్ కళ్యాణ్ నిలబడదామని టెంప్ట్ అవుతున్నాడు కదా అన్న కడుపు కొట్టి, అక్కడ కరెక్ట్ గా తగడం పగడం ఎవరో తీసుకొస్తాడు. అది కూడా బహుశా బీసీ అవుతాయి 200లో 101 బీసీ ఎస్టీ మైనారిటీలో మోర్ దాన్ 50% అన్నమాట. అలాగే ఉమెన్ మైనారిటీ ఎమ్మెల్యే ఎంపీల్లో ఉమెన్కి 19 ఈసారి 24, మైనారిటీలో 5, 7. బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రాతినిధ్యాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. అది అంటే కదా ఈ రోజు దాకా మనం కొన్ని కథలు విన్నాం సార్, అంబేద్కర్ కన్న కళలు సాకారం చేయడంలో ఈయన ఎలా ముందడుగు వేస్తున్నాడు అన్న దానికి సాధారణంగా విగ్రహాలు పెట్టి దండలేయడం చూసాం, ఆచరించడం మాత్రం ఇది రేరెస్ట్ ఫెనామినా. సో బీసీ ఎజెండా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎవరైతే బీసీ పునాదుల మీద అన్న దగ్గర నేను ఇచ్చా ఎంపీ లిస్ట్ నేను చూస్తా, ఎంపీ లిస్ట్ వైజ్ వద్దాం.